Hello students, now we are going to explain about anti-aromaticity rules with example. So what are anti-aromaticity rules? So compound must be cyclic, all atoms are in same plane, that is planarity. So compound must be planarity, must have planarity. Every atom in a molecule undergo sp or sp2 hybridization. Then delocalization of pi electrons occurs. సో రింగులో డీలోకలైజేషన్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉండాలి, దట్ ఈస్ డీలోకలైజేషన్. ఆ ఎలక్ట్రాన్స్ కూడా పై ఎలక్ట్రాన్స్ అయి ఉండాలి. అంటే పై బాండ్స్ మనకు తెలుసు కదా, డబుల్ బాండ్లో ఒకటి సిగ్మా బాండ్ ఒకటి పై బాండ్. సో ఆ పై బాండ్ అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్తో ఫామ్ అవుతుంది? 2 ఎలక్ట్రాన్స్. ఆ పై ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజేషన్ జరుగుతూ ఉండాలి, అంటే మూవ్ అవుతూ ఉండాలి రింగ్లో. సో దట్ ఈస్ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అండ్ ఫాలోస్ హుకెల్ 4n పై రూల్. యాక్చువల్గా అరోమాటిసిటీ ఎగ్జిబిట్ చేయాలి అంటే హుకెల్ 4n+2 పై రూల్ ఫాలో అవ్వాలి. ఇక్కడ యాంటీ అరోమాటిసిటీ ఎగ్జిబిట్ అవ్వాలి అంటే 4n పై రూల్ ఫాలో అవ్వాలి. n is equal to 0, 1, 2, 3, 4, 5 లైక్ ఇంటీజర్స్. సో ఈ రూల్స్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ కాంపౌండ్ సైక్లిక్. సో కాంపౌండ్ ఏమేంటి? 1,3 సైక్లో 1,3 బ్యూటాడైన్. బ్యూట్ అంటే 4, సైక్లిక్ అండ్ 1, 2, 3. సో 1, థర్డ్ పొజిషన్లో డైన్ ఉంది కాబట్టి డైన్. నెక్స్ట్ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అంటే ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ కదా, పై ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అండ్ ఎవ్రీ ఆటమ్ అండర్గో sp2 హైబ్రిడైజేషన్. ఫాలోస్ 4n పై రూల్ ఆర్ నాట్, అది చూడాలి. సో 4n పై రూల్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 2 పై బాండ్స్. 2 పై బాండ్స్ అంటే 4 పై ఎలక్ట్రాన్స్. n ఈజ్ ఈక్వల్ టు 4π/4π అంటే ఈ 4 పై అనేది ఇటు సైడ్ తీసుకొచ్చి ఈజ్ ఈక్వల్ 1. సో ఇట్ ఫాలోస్ హుకెల్ 4n పై రూల్ అంటే సైక్లో 1,3 బ్యూటాడైన్ ఎగ్జిబిట్ యాంటీ అరోమాటిసిటీ. ఇన్ కేస్ మనం 4n+2 పై రూల్ అంటే మనకు తెలియదు కదా కాంపౌండ్, ఫస్ట్ కాంపౌండ్ యాంటీ అరోమాటిసిటీ అని చెక్ చేయడానికి ఏ రూల్ ఎగ్జిబిట్ చేయాలి, ఏ రూల్స్తో డిస్క్రైబ్ చేయాలి అనేది మనకు తెలియదు కదా. సో దానికోసం మనకు ఇప్పుడు 4n పై రూల్ అంటే అదే 4n+2 పై ఒకవేళ చేసాము అంటే 4n+2 పై ఈజ్ ఈక్వల్ టు 4 పై ఎలక్ట్రాన్స్. సో 4n ఈజ్ ఈక్వల్ టు 4 - 2 ఈజ్ ఈక్వల్ టు 4n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 2/4, 1/2. ఇలా 4n+2 పై రూల్తో డిస్క్రైబ్ చేసినప్పుడు ఇలా హాఫ్ 3/2 ఇలా వస్తే అక్కడ 4n+2 పై రూల్ ఫాలో అవ్వలేదు అని అంటే మనం 4n పై రూల్ చెక్ చేయాలి. అప్పుడు ఇలా వచ్చాయి 0, 1, 2, 3, 4 అలా వచ్చినాయంటే అక్కడ యాంటీ అరోమాటిసిటీ ఉంది అని అర్థం. సో దిస్ ఈజ్ యాంటీ అరోమాటిసిటీ రూల్స్ విత్ ఎగ్జాంపుల్స్. అండ్ యాంటీ అరోమాటిసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. అంటే యాంటీ అరోమాటిసిటీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్, ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్, స్టెబిలిటీ డిక్రీజెస్.